ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రోడ్డు ప్రమాదాల నివారణకు తమ శాఖ సిబ్బంది కూడా ఇక నుంచి తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాల్సిందని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ చందాల్ స్పష్టం చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గంట్యాడ రూరల్ సర్కిల్ ఆఫీస్ ను పోలీస్ బాస్ నేడు ఆకస్మిక తనిఖీ చేశారు. మొన్న మధ్య రూరల్ పిఎస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ తాజాగా ఆ పక్కన ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో ఉన్న నాటి పాత రూరల్ సర్కిల్ ఆఫీస్ ను విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆధునీకరించిన రూరల్ సర్కిల్ ఆఫీస్ కు ఎస్పీ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ తరచూ రోడ్డు ప్రమాదాలు అధికంగా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇందుకు పరిష్కార చర్యగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ముందుగా తమ శాఖ సిబ్బంది యావత్తు హెల్మెట్ ధరించేలా ఉత్తర్వులు ఇస్తున్నానని ఎస్పీ వకుల్ అన్నారు. ఈ పర్యటనలో విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్, ఎస్ఐ అశోక్ లు హాజరయ్యారు. श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। गार्ड कंधे गार्ड सेंट्री खड़े रहे, बाकी गार्ड किसान जट दक्षिणायने हेमंतु मार्गितमते सो విజయనగరం రూరల్ సర్కిల్ ఆఫీస్ అదేవిధంగా గంట్యాడ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. సో ఈరోజు గంట్యాడ పోలీస్ స్టేషన్ విజయనగరం రూరల్ సర్కిల్ ఆఫీస్లో ఎట్లాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎట్లాంటి రానాడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయి అన్ని దాని మీద పరిశీలించడం జరిగింది. ఈ రూరల్ సర్కిల్ పరిధిలో ఎటువంటి యూఐ కేసులు ఉన్నాయి, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు ఎలా ఉన్నాయి, దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, అదేవిధంగా పెండింగ్ ట్రయల్ కేసులు ఎలా ఉన్నాయి అది పరిశీలించడం జరిగింది. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. సో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయి, యాక్సిడెంట్ ప్రోన్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి మనం ఏం మెజర్స్ తీసుకుంటే, ఏం ప్రికాషన్ తీసుకుంటే మనం యాక్సిడెంట్స్ తగ్గించగలము. అదేవిధంగా దాని భాగంగానే సిబ్బందికి అందరికీ గంట్యాడ పోలీస్ స్టేషన్ సిబ్బందికి హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్స్ వాడుకోవాలని. సో చాలామంది హెల్మెట్స్ వేయకపోవడం వల్ల యాక్సిడెంట్స్కి విక్టిమ్ అవుతున్నారు, యాక్సిడెంట్స్ వల్ల చనిపోతున్నారు, పెద్ద పెద్ద దెబ్బలు తగులుతున్నాయి. సో దాన్ని పోలీస్ సిబ్బంది ఒక ఎగ్జాంపుల్గా లీడ్ చేయాలి. పోలీస్ సిబ్బంది అందరూ కూడా హెల్మెట్స్ వాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరికీ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ మనకి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎలా మనం యాక్సిడెంట్స్ తగ్గించగలము దాని మీద పరిశీలించాము. సో రాబోయే రోజుల్లో కొన్ని చోట్ల ఈ స్టాపర్స్ పెట్టడము, శాండ్ డ్రమ్స్ పెట్టడము అవన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్స్ పెట్టించడం కూడా జరుగుతుంది. సో దాని తర్వాత ఈరోజు విజయనగరం రూరల్ సర్కిల్ ఆఫీస్లో ఒక రెనోవేటెడ్ ఆఫీస్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ పాత బిల్డింగ్లో కొంత రెనోవేషన్ చేసి మళ్ళీ ఈరోజు రీఓపెన్ చేయడం జరిగింది. సో ఈ వార్షిక తనిఖీ భాగంగా ఈరోజు గంట్యాడ పోలీస్ స్టేషన్ అదేవిధంగా విజయనగరం
అందరికీ విజయనగరం జిల్లా ప్రజలకి వాజీ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ హృదయపూర్వకంగా హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నా నూతన సంవత్సరం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.